రీసెంట్గా కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు జగన్ అరెస్ట్ గురించి. సో ఈ లిక్కర్ స్కామ్లో జగనే అంతిమ లబ్ధిదారు, ఆయనే బిగ్ బాస్, ఆయనకే 3,500 కోట్ల రూపాయలు చేరాయి అని చెప్పి. కానీ వైసీపీ చెప్తోంది సార్, ఇది అసలు కక్షపూరితమైన కేసు, అసలు ప్రూఫ్సే లేవు, అప్రూవర్గా మార్చేసి ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు, మసిపూసి మారేడుగా చేస్తూ ఉన్నారు, ఈ కేసు తీవ్రతే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక చిన్న విషయం చెప్పారు. మిథున్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్స్, ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారికి మిథున్ రెడ్డి గారికి ఉన్న, క్షమించాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్న గొడవతో ఇప్పుడు కక్ష తీర్చుకుంటూ ఉన్నాడు కొడుకు మిథున్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు అని చెప్పి మొన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చాలా లైట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ కేసు తీవ్రతను మీరు ఇప్పటివరకు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా టెక్నికల్గా, లీగల్గా చూసుకుంటే కనుక? అండ్ పొలిటికల్గా దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఆ తర్వాత కాలంలో పొలిటికల్గా ఎదిగిన సందర్భాలు చాలాసార్లు చూసాం మనం. ఏమంటారు? సో మీరు చూస్తే నేను ఇంతకుముందే చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసు, అంటే అందరూ కలిసి ఎలా చేయాలి అని నిర్ణయించుకున్న కేసులు ఇవన్నీ కూడా ఓపెన్ గా జరగవు. ఇవన్నీ కూడా ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించుకున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. అంటే మనం ఎలా పాలసీని ఎలా మార్చాలి, ఆ తర్వాత కొన్ని డిస్టిలరీస్ కి మనం ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా నిర్ణయించుకోవాల్సిందన్నీ కూడా ఒక ఏసీ రూముల్లో నిర్ణయిస్తాయి. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో దీనికి సాక్ష్యాలు తీసుకురావాలంటే ఎవరో ఒకరు అప్రూవర్ గా మారాలంట. అంటే ఆ సమావేశంలో ఉన్నవాళ్ళు కానీ ఆ ప్రక్రియలో ఉన్న వాళ్ళని అప్రూవర్ గా మారుస్తాం. లేకుంటే ఏమవుతుందంటే మిగతా కేసుల్లో మనకు సాక్ష్యాధారాలు సులభంగా దొరుకుతాయి. సపోజ్ ఒక మర్డర్ కేసు తీసుకుంటే ఎవరో చంపుతున్నప్పుడు చూసి ఉంటారు, లేకుంటే దాని గురించి ఇంతకు ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు, వీటన్నిటిని కూడా మనం ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు కూల్ గా అందరూ కూర్చొని చేసిన ఒక ప్రణాళికగా ఉంటుంది ఎకనామిక్ అఫెన్స్ ఏది తీసుకున్నా కూడా. సో అందులో ముఖ్యంగా ఈ అప్రూవర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన వ్యవస్థ అందులో. కాబట్టి మీరు అన్నట్టు ఈ కేసులో కొంతమంది అప్రూవర్ గా మార్చి ఆ విధంగా తీసుకువస్తున్నారని అంటున్నారు. జనరల్ గా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ భూమికను వాళ్ళు పలచబడుకోవడం అనేక విషయాలైన కామెంట్స్ చేస్తుంటారు. మేబీ ఇప్పుడు కాలేజీలో జరిగిన సంఘటనలు వాటన్నింటినీ కూడా ప్రస్తావించి ఈ కేసు యొక్క తీవ్రతను గాని ఈ కేసును డైవర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కామన్ గా జరిగే విషయం. కానీ ఇందులో ప్రధానంగా ఎవరు ఉన్నారు, ఎవరు చెయ్యాలి అనేది నిర్ణయించాల్సిన వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సిఐడి వాళ్ళ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఆ తరువాత ఫైనల్ గా సూత్రధారి ఎవరు ఈ విధంగా నిర్ణయించారు, అవన్నీ కూడా సాక్ష్యాలను పరిశీలించి దాని నుంచి తీసుకురావాలి. కాబట్టి ఎవరు కూడా అతిథులు కాదు. కేసులో ఇన్వాల్వ్ అయితే వారి వరకు కూడా చట్టం చేతులు చాలా ఇదిగా ఉంటాయి. ది హ్యాండ్స్ ఆఫ్ ది లా ఆర్ వెరీ లాంగ్ అంటారు. అంటే చట్టం చివరి వరకు కూడా దాన్ని చేసుకుపోవాలి అన్నది మనం గమనించాల్సిన అంశం. కానీ అన్ఫార్చునేట్ గా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు జరగడం అన్నది సహజంగా మనం చూస్తుంటాం. కాబట్టి ఎవిడెన్స్ ఉంటే ఎవరైనా కూడా ఫైనల్ గా దాంట్లో ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇంతకు ముందు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని అప్పుడు కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వీటిలో ఏంటంటే లాజికల్ కన్క్లూషన్ కేసు తీసుకొచ్చి త్వరగా పరిష్కారం అయ్యే విధానాలు మనం తీసుకురాగలిగితే మంచిది. తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఎలక్షన్లలో ఎవరైనా ఎలిజిబుల్ కాదు, డిస్క్వాలిఫైడ్ అనడానికి ఏంటంటే ఒక వ్యక్తికి 2 సంవత్సరాల కన్నా పైన శిక్ష పడితే అప్పుడు ఆ వ్యక్తి వచ్చే 6 సంవత్సరాలు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి, అంటే 2 ఎలక్షన్లు కంటెస్ట్ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శిక్ష పడిన తర్వాత అవడం వల్ల ఈ శిక్ష పడకుండా కేసులనే ఎంత ప్రొలాంగ్ చేద్దామన్నది చాలా మంది చేస్తున్న ఒక ప్రక్రియ. అసలు కేసులే ఫైనల్ గా డిసైడ్ అవ్వకుంటే ఇక శిక్ష సందర్భం కూడా లేదు కదా. కాబట్టి ఏదో ఒక కారణం వల్ల ఈ కేసుల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ఒక ఎలక్షన్ రిఫార్మ్ ఏమి రావాలని కోరుకుంటున్నామంటే చార్జెస్ ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎలక్షన్ లో నిలబడడానికి అనర్హులు అని గనక మనం రిఫార్మ్ తీసుకురాగలిగితే, ఇప్పుడు ఏంటంటే బిఎన్ఎస్ఎస్ మీరు చూసుకుంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 60 రోజుల లోపల చార్జెస్ ఫ్రేమ్ చేయాలి.
అప్పుడు ఏమవుతుందంటే అప్పటి నుంచి గనక మీరు ఎలక్షన్ లో నిలబడడానికి అనర్హులు అని ప్రకటిస్తే వీరే త్వరగా వీళ్ళ కేసులు పరిష్కరించుకోవడానికి వీళ్ళే ప్రయత్నిస్తారు. లేకుంటే ఇప్పుడేంటి కేసు ఎంత డిలే అయితే మనకు అంత ఇది కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.